లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు తన జీవితంలో ఎన్నెన్ని ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అనుభవించాడో. తన సొంత వారి వల్లనే చాలా కష్టాలు అనుభవించాడు దావీదు. అనేక రకాలైన శ్రమల్లో తాను అంగలార్చిన విధానం చాలా హృదయానికి బాధ కలిగించే విధంగా ఉంటుంది. అయితే అతడు ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావనే సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు ఈరోజు నీ జీవితంలో కూడా రకరకాల ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల చేత అంగలారుస్తూ బాధపడుతున్నావేమో. ఈరోజు నీ అంగలార్పు కారణం నీకెంతో ప్రియమైన వారిని పోగొట్టుకున్నావు. చాలా బాధపడుతున్నావు. ఒంటరిగా వేదన చెందుతూ ఉన్నావు. నీ జీవితంలో చాలా రకాలైన నష్టాలు, వేదనలు నీ జీవితంలో నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. అంతేకాదు నువ్వు చాలా నమ్మిన వారే నిన్ను మోసం చేశారు. దాన్ని బట్టి నీ హృదయం అంతా కూడా గాయాల పాలైపోయినాయి. ఈరోజు నీ అంగలార్పుకు కారణమైంది ఏదైనా, నీ బాధకు కారణమైంది ఏదైనా, అది తాత్కాలికమైనదని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో దేవుడు చూస్తూ అంటున్నాడు. ఆనాడు దావీదు అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు ఇప్పుడు కష్టతరమైన పరిస్థితే, దుఃఖకరమైన పరిస్థితే, కానీ నీ జీవితంలో కూడా నీ అంగలార్పును నాట్యంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఆనాడు యూదులందరి మీదకి శత్రువైన హామాను మరణ శాసనాన్ని రాయించి వారందరిని ఒక్క దినానే చంపాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని అంగలార్చారు దేవుడి సన్నిధిలో. వారు తమ మరణ దినము నిర్ణయమైపోయినప్పుడు వారి హృదయాల్లో ఎంత కలవరం కలిగి ఉంటుందో కదా. కానీ ఎస్తేరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడు. ఏ శత్రువైతే వారి మీదికి మరణం తీసుకురావాలని చూశాడో అదే మరణాన్ని ఆ శత్రువు అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపించాడు. నిజమే, వారి జీవితంలో ఆ మరణము, ఆ దుఃఖము తొలగించబడింది. ఒక గొప్ప పండుగను చేసుకునే విధంగా దేవుడు యూదా జాతి మొత్తాన్ని కూడా దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో అనుభవిస్తున్న కష్టము అది నిన్ను మహా నష్టంలోకి ముంచి వేస్తుంది అనుకోవద్దు. నీ జీవితంలో నీకు దేవుడున్నాడు. నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు, దేవుణ్ణి కీర్తించినట్లుగా, దేవుణ్ణి మహిమపరచినట్లుగా చేసే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎంత నష్టపోయినా, ఎంత బాధను అనుభవిస్తున్నా, ఎంత శ్రమల పాలైపోయినా, నీ వ్యాధి, రోగము, నీ కుటుంబంలో గొప్ప నష్టము, అనేక రకాలైన శ్రమల గుండా నీ జీవితం నడిపించబడుతున్నా ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు నీ అంగలార్పు ఖచ్చితంగా నాట్యంగా మారబోతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఈ అంగలార్పు ఉండేది కాదని, అది నాట్యంగా మార్చబడేదని దేవుని స్తుతించు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు నాయన. ఎంతో మంది బిడ్డలు చాలా కన్నీటిలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ప్రియమైన వారిని పోగొట్టుకొని అంగలారుస్తూ ఉన్నారు. అయ్యో, కలిగిన నష్టాన్ని బట్టి వేదన చెందుతున్నారు, శరీరంలో ఉన్న రోగమును బట్టి బాధపడుతున్నారు. ప్రభువా నా తండ్రి, నాయన తోటి స్నేహితులే, తోటి అయిన వారే వారి జీవితంలో నమ్మక ద్రోహం చేసిన దాన్ని బట్టి వారికి దుఃఖం కలిగి ఉంది. ప్రభా, వారి జీవితంలో ప్రభా ఎటువంటి అంగలార్పుతో ఇప్పుడు ఉన్నారో ఆ అంగలార్పునంతటినీ కూడా నాట్యంగా మార్చి వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. ప్రభా, సంతోషభరితులుగా వారిని చేయండి, దీవించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు ఎంతమంది జరుపుకుంటున్నారు, వారికి శుభము, మేలు, క్షేమము, ఆయురారోగ్యాలు యేసు నామములో కలుగును గాక. వారు, వారి కుటుంబాలు యేసు నామములో దీవించబడును గాక. ప్రభా, ప్రతి కుటుంబంలో నీ మేలును కలుగజేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.